మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పేర్ని నాని నందమూరి బాలకృష్ణపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించిన విషయాల్లో వ్యక్తిగత అంశాల్లో బాలకృష్ణ తీరును ప్రశ్నిస్తూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఒక సంఘటనను పేర్ని నాని బయటపెట్టారు. అఖండ సినిమా విడుదల సందర్భంగా టికెట్ల ధరల పెంపు, ప్రీ రిలీజ్ ఈవెంట్కు టికెట్ల రేట్ల పెంపు వంటి అంశాలపై చర్చించడానికి స్వయంగా హీరో బాలకృష్ణ తనకు ఫోన్ చేసి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని బతిమలాడారని నాని వెల్లడించారు. అఖండ సినిమా కోసం ఇదే బాలకృష్ణ నాటి మంత్రి పేర్ని నాని ద్వారా జగన్ గారిని కలవడానికి ప్రయత్నించి టికెట్లు అమ్ముకోవడానికి, ప్రీ రిలీజ్ కు టికెట్ల రేట్లు పెంచడానికి బతిమలాడింది నిజం కాదా అని పేర్ని నాని ప్రశ్నించారు. అయితే జగన్ గారిని బాలకృష్ణ కలవాల్సిన పని లేదని, ఆయన సినిమాకు అన్ని రేట్లు పెంచుకోమని ముఖ్యమంత్రి పెద్ద మనసుతో ఒప్పుకున్నారని పేర్ని నాని తెలిపారు. సినిమా విడుదల సమయంలో జగన్ ప్రభుత్వం సినీ పరిశ్రమకు సహకరించిందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సినిమా టికెట్ల విషయమే కాకుండా బాలకృష్ణ వ్యక్తిగత జీవితంలో జరిగిన ఒక పాత సంఘటనను కూడా పేర్ని నాని ప్రస్తావించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల సంఘటనలో వైఎస్ఆర్ అండగా నిలబడ్డ విషయాన్ని నాని గుర్తు చేశారు. వైఎస్ఆర్ నువ్వు కాల్పులు చేస్తే కాపాడాడని, వైఎస్ఆర్ కనుక సాయం చేయకుంటే యావజ్జీవ శిక్ష అనుభవించేవాడివి కదా అని బాలకృష్ణను ఉద్దేశించి పేర్ని నాని ప్రశ్నించారు. చేసిన సాయం, చూపించిన పెద్ద మనసు మర్చిపోయి ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సైకో వంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం బాలకృష్ణ తీరు సరికాదని, ఇది రాజకీయాల్లో దిగజారుడుతనమని పేర్ని నాని తీవ్రంగా విమర్శించారు. వైఎస్ఆర్ మరియు జగన్ ప్రభుత్వం చేసిన సాయాన్ని మర్చిపోయి విమర్శలు చేయడం మనిషివా బాలయ్యవా అని ప్రశ్నించుకోవాల్సిన సమయం ఆసనమైందని పేర్ని నాని కడిగిపారేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.